ఆ రామానాయుడు గారు అంటారు అసలు మొదటి దశ రెండో దశ మీరే పెట్టారు అంటున్నాడు. మేం కాదు పెట్టింది, అది మాన్యువల్లో ఉండేటువంటి ప్రశ్న. మొదటి దశ చాలాసార్లు చెప్పారు, దీనికి మాత్రం సమాధానం చెప్పడు రామానాయుడు గారు. పచ్చ చొక్కా వేసుకొచ్చి ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. పచ్చ చొక్కా వేసుకుని పిచ్చి మాటలు మాట్లాడటం కాదు స్వామి, ఉన్న వాస్తవాలు చెప్పడానికి ప్రజలకు ప్రయత్నం చేయండి. చంద్రబాబు నాయుడు గారి లాగా ఆయన 100 అబద్ధాలు ఆడితే 102 ఆడుతున్నాడు. నాకు అర్థం కాల. ఇట్లా అబద్ధాలు ఆడేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరొక్కసారి చెప్తున్నా, పోలవరం అనేది ఈ రోజున ఈ దుస్థితికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అవగాహన రాహిత్యం, నారా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, నారా చంద్రబాబు నాయుడు గారి అవినీతి. నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏటీఎంగా భావించారే తప్ప మరొకటిగా భావించలేదు. కాబట్టే ఇవాళ ఈ దుస్థితి